హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రెండ్స్ ఫర్ యూ ఛానల్. లైనింగ్ తోటి క్యాన్ యూస్ చేసి స్కర్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. 3 మీటర్స్ లైనింగ్ని పై టాప్ మాత్రమే కట్ చేసుకొని మిగిలిన క్లాత్ని చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. అంబ్రిల్లా స్కర్ట్కి ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు. ఇలాగా ఫోల్డ్ చేసుకొని కింద వచ్చేసి క్యాన్ స్టిచ్ చేసేటట్టు, పైన లైనింగ్ వచ్చేటట్టు స్టిచ్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పిన్ తోటి ఇలా క్లాత్ అనేది సెట్ చేసుకోవాలి, అటు ఇటు జరగకుండా. ఇది క్లియర్గా చూపిస్తాను ఎలా వస్తుందని. ఇలాగా ఫోల్డ్ అనేది ఇలా చేసుకోవాలి, చూపిస్తాను. ఇట్లాగా కింద వచ్చేసి నేను బాడీ పార్ట్ అనేది కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నడుం దగ్గర మార్కింగ్ అనేది ఇస్తున్నాను. నడుం లూజు 4 భాగాలు చేసుకొని వచ్చే మెజర్మెంట్ని ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి. 9 ఇంచెస్కి నేను మార్కింగ్ ఇస్తున్నాను. ఖర్చుతో కలుపుకొని 4 భాగాలు చేస్తే వచ్చే మెజర్మెంట్నే ఇక్కడ తీసుకోవాలి. చూపిస్తున్నట్లు టేప్ని హాఫ్గా ఇలా ఫోల్డ్ చేసుకొని సెంటర్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని 1/2 ఇంచ్ ఖర్చుకి ఇలా డౌన్ చేసుకొని మార్కింగ్ ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా. నేను సెంటర్లో ఫ్రిల్స్ అనేవి కూడా పెడతాను, అందుకనే 9 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడి నుంచి లెంత్ వచ్చేసి 21.5 ఇంచెస్ లైనింగ్ లెంత్. 21.5 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా కింద సైడు మార్కింగ్ ఇచ్చుకోవాలి. మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడి నుంచి సెంటర్ నుంచి కూడా 21.5 ఇంచు ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఎడ్జ్కి సేమ్ ఇలానే 21.5 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా డ్రా చేసుకొని నెక్స్ట్ ఇక్కడి నుంచి కౌంట్ వేసుకోవాలి. 1/2 ఇంచు పైకి, ఇలా పైకి 1/2 ఇంచ్ నుంచి క్యాన్ అనేది స్టిచ్ చేయడానికి కౌంట్ వేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా క్యాన్ ఫస్ట్ ఇక్కడి నుంచి కౌంట్ వేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా 3 మీటర్స్ నేను క్యాన్ తీసుకున్నాను. 21.5 నుంచి చూపిస్తున్నట్లు ఇలాగ 21.5 నుంచి ఇలా పెట్టుకొని 34 ఇంచెస్కి, అంటే టోటల్ లెంత్ 34 ఇంచెస్ ఇలా చూసుకోవాలి. 34 ఇంచెస్ ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలాగా కట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఎప్పుడైనా ఫ్రాక్ కంటే లోపల స్కర్ట్ అనేది ఒక 2 ఇంచెస్ కానీ 1 ఇంచ్ కానీ తక్కువ ఉన్నిందంటే డ్రెస్ లోపల బఫ్ అనేది నీట్గా వస్తుంది. లేదంటే స్కర్ట్ ఎక్కువ లెంత్ అయిపోయిందంటే అంత ఫినిషింగ్ ఉండదు. సో అవన్నీ చూసుకొని లెంత్ ఎంత కావాలో అంత తీసుకొని కట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు లైనింగ్ అనేది ఇలా కట్ చేసేసుకోవడమే. ఇలా కట్ చేసుకొని లైనింగ్ అనేది రెడీ చేసి పెట్టుకొని క్యాన్ 3 మీటర్స్ సైడు ఎడ్జ్ నుంచి చూపిస్తున్నాను. 34 ఇంచెస్ టోటల్ లెంత్ కాబట్టి 21.5 ఇంచు లైనింగ్ లెంత్ తీసుకున్నప్పుడు ఇక్కడ 21 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా మార్కింగ్ ఇచ్చుకొని క్యాన్ ఎంతైతే ఉందో 3 మీటర్స్ని 13 ఇంచెస్ లెంత్లో కట్ చేసుకోవాలి. ఫుల్ ఇలానే మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలి. లెంత్ ఎక్కువ అవుతుందని వీడియో నేను జస్ట్ చూపిస్తున్నాను. ఫుల్ 3 మీటర్స్ 13 ఇంచెస్లోనే కట్ చేసుకోవాలి. క్యాన్ ఇలా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ఎడ్జ్ నుంచి సైడ్లో కింద సైడు ఎడ్జ్ నుంచి చూపిస్తున్నట్లు
ఇలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలాగా ఫుల్లు ఎడ్జ్ దాకా ఇలానే స్టిచ్ చేస్తూ రావాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత క్యాన్ ఇలా సెట్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతోటి చూపిస్తున్నట్లు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్ అనేది ఇక్కడి నుంచి పెట్టుకుంటూ రావాలి. ఫ్రిల్స్ చూపిస్తున్నట్లు ఇలా ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ సైడ్కి ఫస్ట్ ఆ సైడ్కి ఫ్రిల్ పెట్టి స్టిచ్ చేసాం కాబట్టి ఇటు సైడ్కి ఫ్రిల్ పెట్టాలి. చూపిస్తున్నట్లు ఇలానే ఫుల్ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఆపోజిట్లో ఫస్ట్ ఒకసారి అలా పెడితే నెక్స్ట్ ఇంకోసారి ఇటు సైడ్ పెడుతూ స్టిచ్ చేస్తూ రావాలి. ఫుల్ క్యాన్ అనేది ఇలానే స్టిచ్ చేస్తూ రావాలి. ఇలా జరుపుకుంటూ ఫ్రిల్స్ ఇలా పెడుతూ స్టిచ్ చేయాలి. ఇలా వస్తుంది ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేస్తే. ఫుల్ ఇలానే క్యాన్ తోటి స్టిచ్ చేసుకుంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ జాయింట్లు కూడా ఇలా వేసుకోవాలి. బయటికి గుచ్చుకోకుండా జాయింట్లు అనేవి ఇలా వేసుకోవాలి. లాస్ట్కి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ పైన స్టిచ్ చేయడానికి లైనింగ్ క్లాత్ అనేది 2 ఇంచెస్లో ఇలాగా క్లాత్ అనేది ఫుల్లు క్యాన్ గుచ్చుకోకుండా ఉండటానికి ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్కి క్లాత్ అనేది తీసుకొని 2 ఇంచెస్లో ఇలా జాయిన్ చేసుకొని చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకొని క్యాన్ ఎక్కడైతే స్టిచ్ చేసామో అది గుచ్చుకోకుండా ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేస్తూ రావాలి. క్రాస్ పీస్ తీసుకునిందంటే ఈజీగా ఉంటుంది స్టిచ్చింగు. ఇలా ఫుల్ స్టిచ్ చేస్తూ రావాలి. ఎడ్జ్ దాకా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకొని నెక్స్ట్ ఇక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చూపిస్తున్నట్లు ఇలాగా ఫుల్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, ఒరిజినల్ సైడు లోపల ఇలా ఉంటుంది గుచ్చుకోకుండా. క్యాన్ అనేది ఫుల్ ఇలానే స్టిచ్ చేసేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద సైడు క్యాన్ గుచ్చుకోకుండా క్లాత్ 3 ఇంచెస్లో ఎంత లెంత్ అయితే క్యాన్ తీసుకున్నామో అంత లెంత్కి ఇలా లైనింగ్ పీస్ని జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫుల్ ఇలానే జాయిన్ చేసుకొని ఈ క్లాత్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ క్లాత్ అనేది ఒరిజినల్ సైడ్ స్టిచ్ చేసి లోపలికి తిప్పి స్టిచ్ చేసుకోవాలి. క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ క్యాన్ గుచ్చుకోకుండా ఈ క్లాత్ అనేది ఇలా పెట్టుకొని చూపిస్తున్నట్లు ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఒరిజినల్ సైడు స్టిచ్ చేస్తున్నాను నేను. ఇది ఇలా ఫుల్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఎడ్జ్ దాకా ఇలా స్టిచ్ చేసుకొని చూపిస్తున్నట్లు ఈ క్లాత్ అనేది ఎడ్జ్ దగ్గర కట్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. ఈ క్లాత్ ఉంది కదా ఇలాగా తిప్పుకోవాలి. ఇలాగా లోపలికి చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు కింద సైడు క్యాన్ అనేది గుచ్చుకోకుండా ఉంటుంది.
ఇలా జరుపుకుంటూ స్టిచ్ చేస్తూ రావాలి. చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. ఇలాగా క్లియర్గా చూపిస్తాను. ఇలాగా ఎడ్జ్ దాకా ఇలానే స్టిచ్ చేసేసుకొని కింద సైడు స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ పై వైపున ఫ్రిల్స్ అనేవి నేను పెట్టుకుంటున్నాను. లేదు ఫ్రిల్స్ వద్దనుకునే వాళ్ళు డైరెక్ట్ ఫ్రిల్స్ కోసం ఖర్చు పెట్టుకోకుండా నార్మల్గా బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రిల్స్ పెడుతున్నాను. ఇక్కడ ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను చూపిస్తున్నట్లు. అక్కడక్కడ ఫ్రిల్స్ అనేవి ఇలాగా స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఫ్రిల్స్ స్టిచ్ చేసుకొని చూపిస్తున్నట్లు క్లాత్ అనేది ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత నడుం పట్టి కోసము లైనింగ్ క్లాత్ ఎంత కావాలో అంత 4 ఇంచెస్లో కట్ చేసుకొని చూపిస్తున్నట్లు స్టిచ్ చేసుకోవాలి. జాయింట్లు అనేవి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లు ఎడ్జ్లో ఇలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. కొంచెం వదులుకొని ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపిస్తున్నట్లు 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇలా స్టిచ్ చేస్తూ రావాలి. ఫుల్ ఎడ్జ్ దాకా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఎడ్జ్ దగ్గర క్లాత్ అనేది ఇలా కొంచెం వదులుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఇలా టర్న్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఈ ఎడ్జ్న స్టిచ్ వేసుకోవాలి. ఫుల్ ఇలానే ఎడ్జ్ దాకా స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ సైడు ఇలా ఉంటుంది. ఫుల్ స్టిచ్ చేసిన తర్వాత సైడ్లు అనేవి జాయింట్ వేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా స్టిచ్ చేస్తూ రావాలి. చూపిస్తున్నట్లు 2 ఎడ్జెస్ ఇలా పట్టుకొని స్టిచ్ చేస్తూ రావాలి. ఫుల్ ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ క్యాన్ దగ్గర వచ్చేసరికి చూపిస్తున్నట్లు ఇలాగా స్టిచ్ వేసుకొని చూపిస్తున్నట్లు నెక్స్ట్ క్యాన్ అనేది గుచ్చుకోకుండా ఉండాలంటే చూపిస్తున్నట్లు ఇలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా టర్న్ చేసుకొని క్యాన్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలాగా నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని చూపిస్తున్నట్లు ఇలా జరుపుకొని స్టిచ్ చేస్తూ రావాలి. ఎడ్జ్ సైడ్ కూడా ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత థ్రెడ్ అనేది ఎక్కిస్తున్నాను. పై వైపున ఫుల్ థ్రెడ్ ఎక్కించేసుకొని ఎంత కావాలో అంత ఉంచుకొని కట్ చేసేసుకోవడమే. క్యాన్స్ కట్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. క్యాన్స్ కట్ ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.